హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ భావనారాయణ స్వామి టెంపుల్ దగ్గర కార్తీక దీపోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందండి. చూడడానికైతే చాలామంది వచ్చారు. మేము కూడా అలానే చూడడానికైతే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, వీడియో అయితే చూస్తున్నారు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. మాసంలో ఐశ్వర్య దీపోత్సవం, గోదాత్వ దీపోత్సవం మనం చేసుకోవడం, మన సోదరులు వారి ప్రభా కళ్యాణాల్లో మేము వారిని తినడం, స్వామి వారి చేత కూడా వెలిగించాలి. అక్కడే స్వామి అయ్యప్ప వారి చేత కూడా వెలిగించాలి. స్వామివారు అయిపోయిన తర్వాత, శివస్వామి వారు అయిపోయిన తర్వాత విఠలేశ్వర వారి ద్వారా కూడా వెలిగించవలసిందిగా గుర్తుంది జ్యోతిని. ఈశ్వరుడు వాసవి జెండాను కూడా ఎగరేస్తున్నారు. ధ్వజమంటం దాన్ని మనం మీకు అర్థం అవ్వాలి కనుక జెండా అన్నారు. స్వామివారు ఒక్కసారి ఆ వేదిక మీదే ఆ జెండాని కాస్త ఊపండి. ఆ ధ్వజాన్ని కొద్దిగా పైకెత్తి ఊపి దాంట్లో కూర్చోండి. శివస్వామి వారు హర 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 మహాదేవ. మళ్ళీ ఒకసారి వెలిగిస్తాను. తెలుపుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా హైదరాబాద్ ఎమ్మెల్యే